వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. హరిహర వీరమల్లు సినిమా నేను ఇప్పుడే సినిమా చూసొచ్చాను. సినిమాకి సంబంధించి నేను చాలా జెన్యూన్గా రివ్యూ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడాల్సిందే. జగన్ అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, ఇతర హీరో అభిమానులు కావచ్చు, టీడీపీ అభిమానులు కావచ్చు, కూటమి అభిమానులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇటు తెలంగాణ అటు ఆంధ్ర ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ సినిమా చూడాల్సిందే. ఎందుకంటే ఈ సినిమాలో మన పురాణాలని, మన వేదాల్ని, ఇవన్నీ కూడా ఈ మొఘలే సామ్రాజ్యానికి సంబంధించిన రాజులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఈ ఔరంగజేబ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, వాటన్నిటినీ కూడా ఎలా తగలబెట్టే ప్రయత్నం చేశాడు, ఎలా మన హిందువుల్ని హింసించే ప్రయత్నం చేశాడు, అంటే ఈ భారతీయ ప్రజల్ని ఏ రకంగా హింస పెట్టాడు అనేది ఈ సినిమాలో మాత్రం క్లియర్గా చూపించే ప్రయత్నం చేశారు. నిజానికి ఆ వేదాల్ని, ఆ పురాణాల్ని హీరో వాటన్నిటిని కూడా రక్షించే ప్రయత్నం చేస్తాడు. ముఖ్యంగా తన గురువుల్ని రక్షించే ప్రయత్నం చేస్తాడు. ఔరంగజేబ్ దగ్గర నుంచి తన గురువుల్ని విడిపించేందుకు ఒక పోరాటం చేస్తాడు. ఈ సినిమా స్టోరీలు అయినంత కూడా ఇలానే ఉంటుంది. అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, అంటే క్లైమాక్స్ వరకు, ఈ పార్ట్ 1 దీని గురించి చెప్తే, స్టార్టింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి వజ్రాల్ని దొంగలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఆ ఫైట్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇంతకుముందు ఫస్ట్ హరిహర వీరమల్లు ఏదైతే గ్లిమ్స్ అని ఒకటి బయటకు వచ్చిందో అదే స్టార్టింగ్లో ఉంటుంది. అదే ఫైట్ చాలా అద్భుతంగా ఉంది ఫైట్. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా అద్భుతంగా చేశారు ఆ ఫైట్. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రకాలుగా స్టంట్స్ చేయగలరా, అది ఈ ఏజ్లో ఈ రకంగా కూడా స్టంట్స్ చేయగలరా అనుకుంటాం. కానీ ఆయన చాలా వరకు కూడా ట్రై చేశారు. మనందరికీ కూడా కొంచెం చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే మాత్రం ఆ ఎంట్రీ చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాగే దాని తర్వాత నుంచి పూర్తిగా కథలోకి వెళ్ళిపోతున్న స్టోరీ. ఔరంగజేబ్ ఎలా దోచుకోవాలనుకుంటున్నాడు, ఇంకా మతం మారమని రాజులకి ఎలా హింసిస్తాడు, రాజుల్ని ఎలా చంపేస్తాడు, మీరు మతం మారతారా లేదంటే మాత్రం మీరు పన్ను కడతారా అనే విధంగా ఆ స్టోరీ అంతా కూడా నడుస్తూ ఉంటుంది. అప్పటికి పవన్ కళ్యాణ్ ఇదంతా కూడా ఒక వజ్రాల దొంగగా అందరికీ కూడా సినిమాలో కనిపిస్తూ ఉంటాడు. కానీ నిజానికి అతను దొంగ కాదు, ఒక యోధుడు. అది ఎప్పుడు తెలుస్తుందంటే, సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే అతను హరిహర వీరమల్లు అనే వ్యక్తి ఎవరు, హరిహర వీరమల్లు అనే వ్యక్తి ఎవరికి పుట్టాడు, ఎలా తప్పిపోయాడు, ఎవరి దగ్గర పెరిగాడు, అతను హిందూ ధర్మం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, ఆ పురాణాల్ని, ఆ వేదాల్ని ఎలా కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ముఖ్యంగా తను లేని సమయం చూసి తన గురువుల్ని, ఎత్తికెళ్ళిపోయిన వాళ్ళని ఎలా బయట పెట్టబోతాడు అనే అంశంతో ఈ కథ అంతా కూడా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంటర్వెల్లో కూడా ఒక మంచి ట్విస్ట్ కూడా మనం చూస్తూ ఉంటాం. అలాగే సాంగ్స్ అన్ని కూడా చాలా సూపర్గా ఉన్నాయి. ముఖ్యంగా కొల్లగొట్టిన అదరో సాంగ్ అయితే మాత్రం థియేటర్లో సాంగ్ చూస్తున్నంతసేపు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఒక మంచి లైటింగ్లో పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ కావచ్చు, లేదంటే హీరోయిన్ గారి డ్యాన్స్ కావచ్చు, మంచి డైరెక్షన్ కావచ్చు, మంచి కొరియోగ్రఫీ కావచ్చు, వాళ్ళ ఎఫెక్ట్ అంతా కూడా ఆ సాంగ్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ సినిమాలో సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే కొల్లగొట్టిన అదరో సాంగ్స్ మాత్రం మనం ఖచ్చితంగా మంచి రేటింగ్ ఇవ్వాలి. అలాగే ఓవరాల్గా ఈ సినిమాలో ముఖ్యంగా ఔరంగజేబ్ పాత్ర ఎవరైతే నటించారో బాబీ డియోల్, నిజానికి బాలీవుడ్లో అతనికి 10 years వరకు కూడా సరైన సినిమాలు లేవు, ఇవ్వలేదు, అవకాశాలు రాలే. మన తెలుగులోనే వచ్చాయంట. చాలా ఏళ్ళ తర్వాత యానిమల్ సినిమాతో మళ్ళీ ఆయన సినిమాల్లోకి వచ్చారు. యానిమల్ సినిమాలో ఆయన పాత్ర ఎలా చేశారు అన్న ఫైట్స్ కావచ్చు, ఆ బాడీ, ఆ ఫిట్నెస్ కావచ్చు, అవన్నీ కూడా చూస్తే చాలా చాలా అద్భుతంగా అనిపించాయి. నిజంగానే ఆయనేనా ఇంత కంబ్యాక్ ఇచ్చాడు మళ్ళీ. అండ్ ఈ సినిమాలో హరిహర వీరమల్లు సినిమాలో అయితే మాత్రం అసలు ఒక విలన్ పాత్ర చేసినప్పటికీ చాలా చాలా అద్భుతంగా నటించారు. అంటే అతను డైలాగ్ చెప్తున్నంతసేపు, అతను స్క్రీన్ పైన కనిపించినంతసేపు సైలెంట్గానే మనం చూస్తాం. అతని గురించి అసలు మాట్లాడడం తల కూడా తెప్పాం. అతని కళ్ళతో యాక్టింగ్ చేశాడు. చాలా చాలా అద్భుతంగా ఉంది.
ఈ యాక్టింగ్ కి ఖచ్చితంగా అతనికి ఇంకా చాలా సినిమా అవకాశాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ ఇప్పుడు టాక్ కూడా వినిపిస్తా ఉంది. తెలుగులో ఇంకా చాలా సినిమాలు ఉన్నాయనికి వరుసగా ఉంటూ కూడా చెప్తా ఉన్నారు. ఒకవేళ అదే అయితే మాత్రం ఖచ్చితంగా మంచి పాత్రలలో మనం ఆయన్ని చూడొచ్చు. సో అలాగే నిధి అగర్వాల్. సో ఈమె కూడా చాలా అద్భుతంగా నటించింది. ఈమెకు సంబంధించిన ఒక ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. అదే ఇంటర్వెల్లో ట్విస్ట్ అంటూ కూడా బయట మాట్లాడుతున్నారు కదా, ఆమెకు సంబంధించిన ట్విస్ట్ అదేంటి అనేది నేను సరిగ్గా చెప్పను. ఎందుకంటే మీ అందరూ కూడా థియేటర్కి వెళ్ళి ఆ సీన్ చూడాలి కాబట్టి. అండ్ ఫస్ట్ హాఫ్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ కావచ్చు, ఆ వజ్రాన్ని ఎలా దోచుకుంటున్నాడు అది కావచ్చు. దాని తర్వాత కుస్తీ ఫైట్ అయితే మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కుస్తీ ఫైట్ చేస్తున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ అలాగే ఆ కుస్తీ ఫైట్ దగ్గరకు కూడా ఆ రాజుల దగ్గరకు సంబంధించి ముఖ్యంగా ఆయనే రాజు. సో కోట శ్రీనివాసరావు గారు కూడా ఒక మంచి పాత్ర పోషించారు. కానీ డబ్బింగ్ చెప్తున్నప్పుడు మాత్రం కొంచెం మన అసంతృప్తి చెందుతుంది. ఎందుకంటే ఆయన మరణించడం వల్ల డబ్బింగ్ లో ఆయన మాటలు రాలేదు, వేరే ఒక వ్యక్తి వచ్చాడు. సో అలాగా చాలా చాలా క్యారెక్టర్స్ వరకు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా సునీల్ క్యారెక్టర్ చాలా అక్కడక్కడ కొంచెం ఫన్నీ డైలాగ్స్ కూడా ఉంటాయి, కొంచెం కామెడీ కూడా ఉంటుంది. ఆ జోనర్ లో కూడా కొంచెం బాగానే వర్కౌట్ అయింది. అలాగే ఒక పులి కూడా ఉంటుంది, కాకపోతే ఆ పులితో ఎటువంటి యుద్ధం ఉండదు. అలాగే ఒక 5 తోడేళ్ళు వస్తే 5 తోడేళ్ళ నుంచి తన నమ్ముకున్న వారిని, తన స్నేహితుల్ని ఏ విధంగా రక్షించాడు అనేది కూడా మనం ఈ సినిమాలో చూడొచ్చు. అలాగే ముఖ్యంగా బయట ఒక రకంగా టాక్ వినిపిస్తూ ఉంది, క్లైమాక్స్ సరిగ్గా లేదు, క్లైమాక్స్ బాగాలేదు అంటూ కూడా. అసలు ఈ సినిమాకి ఏదైనా హైలైట్ ఉందంటే మాత్రం అది క్లైమాక్సే. ఎందుకంటే మనం ట్రైలర్లో కూడా చూసాం, ఆంది వచ్చేస్తుంది అనే ఒక డైలాగ్ ఉంటుంది, బాబీ డియోల్ గారు చెప్తారు. సో ఆ డైలాగ్ చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ కావచ్చు, ఒక పెద్ద భారీ తుఫాన్ కావచ్చు, దాని తర్వాత ఆ సీన్స్ అన్ని కావచ్చు, అతన్ని ఎలా రక్షించాడు, ఔరంగజేబ్ని ఆ తుఫాన్ నుంచి వీరమల్లు ఎలా రక్షించాడు, ఇదంతా కూడా మనం చూడొచ్చు. క్లైమాక్స్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ క్లైమాక్స్ లో సీజీ వర్క్ కానీ విఎఫ్ఎక్స్ వర్క్ కానీ చాలా చాలా బాగున్నాయి. కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల మాత్రం ముఖ్యంగా హార్స్ రైడింగ్ చేసే అందులో మాత్రం సీజీ వర్క్ సరిగ్గా లేదు. అక్కడ ఫ్యాన్స్ కి ఖచ్చితంగా అసంతృప్తి ఉంటుంది. అండ్ ఓవరాల్ గా ఈ సినిమాని అందరూ కూడా చూడొచ్చు. ఎందుకంటే మన వేదాల్ని, మన పురాణాలని అప్పట్లో ఎలా నాశనం చేశారు, హిందువుల్ని ఎలా హింసించి చంపేశారు, ఇదంతా కూడా సినిమాలో చెప్పే ప్రయత్నం చేశారు. సో మీరెంత రేటింగ్ ఇస్తారో మాకు కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అండ్ ఈ సినిమాని అందరూ కూడా చాలా బాగా చూస్తూ ఉన్నారు. జగన్ అభిమానులు కూడా ఈ సినిమాకి వెళ్ళి మంచి మంచి రేటింగ్ కూడా ఇస్తా ఉన్నారు. ఇప్పుడే ఒక వ్యక్తి కూడా 3.5 రేటింగ్ ఇచ్చారు. నా రేటింగ్ అయితే మాత్రం 4. మీ రేటింగ్ ఏంటి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.